విజయ్ తన సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతకుముందు టీవీకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ షరతులతో కూడిన మద్దతు ప్రకటించింది. టీవీకే పార్టీకి మద్దతు ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ లేఖ విడుదల చేసింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ మా మద్దతు కోరారని, సిఎల్పిలో చర్చించి తర్వాత మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ తెలిపింది. అయితే ఒక్క షరతుపై విజయ్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని, మతతత్వ శక్తులను చేర్చుకోకూడదని విజయ్కు షరతు పెట్టామని కాంగ్రెస్ పేర్కొంది. తమిళ ప్రజలు లౌకిక సంక్షేమ ప్రభుత్వం కావాలని తీర్పిచ్చారని కాంగ్రెస్ పేర్కొంది. విజయ్ నేతృత్వంలోని టీవీకేను ప్రజలు ఎన్నుకున్నారని, లౌకిక సంక్షేమ రాజకీయాలకు కాంగ్రెస్ కూడా పునాది వేసిందని పేర్కొంది. టీవీకే కాంగ్రెస్ కూటమి తమిళనాడులో లౌకిక సంక్షేమ పాలన అందిస్తాయని, లోక్సభ, రాజ్యసభ, స్థానిక ఎన్నికలను టీవీకేతో కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. పెరియార్, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి పనిచేస్తుందని లేఖలో పేర్కొంది. ఇదిలా ఉంటే టీవీకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మద్దతు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయ్తో సమావేశమయ్యారు. టీవీకే కేంద్ర కార్యాలయంలో విజయ్తో భేటీ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విజయ్ సన్మానించారు. మరోవైపు తమిళనాడు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ లోక్ భవన్కు చేరుకున్నారు. గవర్నర్ను కలిసిన విజయ్ తన ఎమ్మెల్యేల లిస్టును అందజేశారు. 112 మంది ఎమ్మెల్యేల లిస్టును గవర్నర్కు అందజేసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. 107 మంది టీవీకే ఎమ్మెల్యేలు, 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేల లిస్టును గవర్నర్కు అందజేశారు. అలాగే 20 మంది మంత్రుల జాబితాను కూడా గవర్నర్కు విజయ్ అందజేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే గవర్నర్ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేశారు. తన ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీని విజయ్ ఆహ్వానించారు. రాహుల్, ఖర్గేతో విజయ్ ఫోన్లో మాట్లాడినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. విజయ్ ఆహ్వానంతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్, ఖర్గేను హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే విజయ్ ప్రమాణ స్వీకారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. గవర్నర్కు విజయ్ 112 మంది ఎమ్మెల్యేల జాబితా ఇవ్వగా మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేలు అవసరమని గవర్నర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేల మద్దతు విషయంలో గవర్నర్ను విజయ్ కన్విన్స్ చేయలేకపోయినందున విజయ్ ప్రమాణ స్వీకారం తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. అయితే పూర్తి స్థాయి బలం కోసం విజయ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వామపక్షాలు విజయ్కు షాక్ ఇచ్చాయి. వామపక్షాలు తమిళనాడులో 4 సీట్లు గెలవగా వారు విజయ్కు మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇప్పటికే విజయ్కు మద్దతు ఇవ్వమని ముస్లిం లీగ్ తేల్చి చెప్పగా తాజాగా వామపక్షాల నిర్ణయంతో తమిళ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే విజయ్ గవర్నర్ను కలిసిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించాలని కోరగా పూర్తి స్థాయిలో బలం లేకపోవడంతో
గవర్నర్ గ్రీన్ సిగ్నల్ రాలేదు. విజయ్ విజ్ఞప్తిపై గవర్నర్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే తమ బలం పెంచుకోవడానికి టీవీకే ప్రయత్నం చేస్తోంది. వామపక్షాలతో సెంగొట్టాయని చర్చలు జరుపుతుండగా మరికొంతమంది నేతలు అన్నాడీఎంకే నేతలతో చర్చలు జరుపుతున్నారు. టీవీకేకు మద్దతు ఇవ్వడానికి పళనిస్వామి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇక లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్, ఆల్రెడీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి మద్దతుతో 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లస్ 107 టీవీకే విజయ్ పార్టీ మొత్తం 112తో గవర్నర్ దగ్గరికి వెళ్ళటం, గవర్నర్ 118 మంది ఎమ్మెల్యేల సంఖ్యతో తిరిగి రమ్మని చెప్పటం, అలాగే రేపు మార్నింగ్కి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా ఇప్పటివరకు గవర్నర్స్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవటం, ఇదే పరిస్థితుల్లో సిపిఐ సిపిఎంలు చెరో 2 స్థానాలు గెలుచుకున్న సందర్భంలో వారు ఖచ్చితంగా విజయ్కు మద్దతు ఇస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాళ్ళు ఇవ్వబోవటం లేదని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్గా చెప్తున్నారు. ఈజ్ ఇట్ అఫీషియల్? ఎందుకంటే జనరల్గా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ వీరంతా కూడా ఒకే మాట మీద నిలబడతారు. 2 ఏ ఉద్దేశంతో అయితే, ఏ ఆశయంతో అయితే ఈరోజు విజయ్కి కాంగ్రెస్ మద్దతు ప్రకటించిందో, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ ఉన్నటువంటి కూటమి లైక్ ఏఐడిఎంకే బీజేపీతో కలిసి పనిచేస్తుంది, కలిసి పోటీ చేసింది కాబట్టి వారికి ఎటువంటి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వకూడదని ఏ ఉద్దేశంతో అయితే డిఎంకేను కూడా వదులుకొని డిఎంకేతో కలిసి ఎన్నికల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితులతో విజయ్కు మద్దతు ప్రకటించినా కానీ వామపక్షాలు నో చెప్పే అవకాశం చాలా తక్కువ ఉంటాయని చెప్పేసి చెప్తారు. కానీ వామపక్షాలు విజయ్కి మద్దతు ఇవ్వడం లేదని చెప్పేసి లేటెస్ట్గా వచ్చిన వార్తల్లో ఎంతవరకు కరెక్ట్నెస్ ఉంది? తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి అయితే ఏంది, అయితే ఊహించిన పరిమాణం కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఏంది. అయితే 4వ తేదీ రిజల్ట్స్ అనంతరం కూడా సరే 234 స్థానాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ఏదైతే జరిగిందో అప్పటి నుంచి దాదాపు 72 గంటల పాటు ఉక్కంటైతే నడిచిన పరిస్థితి అయితే కూడా ఉంది. అట అంచెలంచెలుగా టీవీకే పార్టీకి ఏదైతే ఘన విజయం సాధిస్తూ కూడా సరే 100 మార్కులు దాటినప్పటి నుంచి కూడా సరే అట ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కూడా సరే అట ఆ విజయ్ ఏదైతే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టిన పరిస్థితి, ఆఖరికి ఏదైతే 108 స్థానాల్లో కూడా సరే విజయ్ గెలుపొందో. ఆ తర్వాత అయితే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 118కి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కూడా అవకాశం కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అట విజయ్ పార్టీకి సంబంధించి అట 1 అడుగు దూరంలో అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కూడా సరే ఆగిన పరిస్థితి అయితే అప్పటి నుంచి కూడా సరే అట టీవీకే పార్టీకి సంబంధించిన నేతలు సంబరాలు చేసుకుంటే ఒకవైపు ఇట పార్టీని రూలింగ్ తెచ్చే విధంగా కూడా సరే అట ప్రమాణ స్వీకారానికి కూడా సరే ఆయన డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నాడు. అయితే రేపు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసే విధంగా కూడా సరే విజయ్ ఖరారు చేసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా సరే ఆ యొక్క మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన 118 ఏదైతే అవసరం ఉంటుందో దానికి సంబంధించి 108 ఉంటే అట్లా కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో చర్చలు జరిపినంత అనంతరం ఏదైతే అధికార పార్టీగా ఉన్న డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అట్లా ఆ డిఎంకే పార్టీ నుంచి పొత్తు విరమించుకున్నారు. ఆ తర్వాత 5 మంది ఏదైతే తమిళనాడులో గెలుపొందారో వీళ్ళందరినీ కూడా సరే టీవీకే పార్టీకి మద్దతు తెలిపే విధంగా సరే చర్యలు చేపట్టారు. అనంతరం కూడా అట ఏదైతే ఆ యొక్క క్యాడర్ కి సంబంధించినటువంటి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గిరీష్ తో మాట్లాడిన అనంతరం కూడా సరే అట ఆ పెద్దలతో మాట్లాడిన అనంతరం 5 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నేరుగా వెళ్లి అట ఆ విజయ్ కార్యాలయంలో కలిశారు. ఆ తర్వాత విజయ్ వాళ్ళని సన్మానించడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క 5+108 మొత్తం అయితే 112 అయితే ఈ యొక్క మెజార్టీ ఉన్న నేపథ్యంలో అట నేరుగా అయితే ఇవాళ మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్న అనంతరం కూడా సరే నేరుగా అట విజయ్ గవర్నర్ కలిశాడు. అయితే తన బలం 112 ఉంది, అయితే 118 చూపించుకోవడానికి నాకు 14 రోజులు గడువు కావాలంటే 2 వారాల గడువు కూడా కోరిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయండి, నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 14 రోజుల్లోపు నేను బల పరీక్షకి చూపించుకుంటానంటూ కూడా సరే అట విజయ్ అయితే కోరినట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే నిజానికైతే ఆ యొక్క
అయితే ప్రమాణ స్వీకారం చేయాల్సిన సందర్భంలో అయితే 118 మందిని కూడా సరే చూపించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే నేరుగా వెళ్ళినటువంటి విజయ్ గవర్నర్ని కలిశారు. అంతకు ముందు ఏదైతే ఈసీ కూడా ఎన్నికల కమిషనర్ కూడా నేరుగా వెళ్లి గవర్నర్ని కలిసి యొక్క బంగ్లాలో యొక్క గెలుపొందినటువంటి జాబితా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలతో కూడా సరే గవర్నర్కి అందజేస్తారు. అనంతరం కూడా సరే అట్లా విజయ్ కూడా వెళ్లి గవర్నర్ని కలిసి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడానికి ఆహ్వానం పలకాల్సిందిగా అయితే కోరిన పరిస్థితి అయితే తమ ప్రభుత్వం ఏర్పాటు చేసే కాకపోతే ఆ చర్యలు తీసుకోవాలంటూ కూడా సరే ఆయన కోరిన పరిస్థితి అయితే ఉంది. అయితే 118 మందికి కావాల్సినటువంటి బలం లేకపోగా 112 మాత్రం ఉండడంతో అటు ఏమి చెప్పలేని పరిస్థితుల్లో అయితే గవర్నర్ పరిస్థితి ఇప్పుడు న్యాయ నిపుణులు సలహాలు కూడా సరే గవర్నర్ తీసుకున్న పరిస్థితి అయితే ఎట్టకేలకు గవర్నర్ కన్విన్స్ చేయలేని పరిస్థితుల్లో కూడా విజయ్ వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే అడుగు దూరంలో అయితే ఇప్పటికి ప్రమాణ స్వీకారం చేయడానికి ఆగిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అయితే 118కి అయితే కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించినటువంటి కావాల్సిన నేపథ్యంలో 5 మంది అట కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే మిగిలిన 6గురిని కూడా సరే లెఫ్ట్ పార్టీలు కావచ్చు, సిపిఐ సిపిఎం సంబంధించిన లెఫ్ట్ పార్టీలను వీళ్ళందరినీ కూడా సరే కలుపుకో వెళ్లే దిశగా కూడా సరే చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా సరే వాళ్ళు విరమించుకుంటున్నట్టు కూడా సరే మద్దతు ఇవ్వబోమంటూ కూడా సరే ప్రకటనలు అయితే వెలువడుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మరోవైపు అయితే ఇట్లా కాంగ్రెస్ పార్టీ మాత్రం అయితే షరతుతో కూడినటువంటి మద్దతు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క రాబోయే భవిష్యత్తులో కూడా తమ పార్టీ తమతో అయితే రాబోయేటువంటి ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో కావచ్చు, అదే విధంగా ఏదైతే రాజ్యసభ ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా సరే మద్దతు తెలుపుతాము. అయితే రాష్ట్రాల్లో ఏదైతే హింసాకాండ సృష్టించేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో మతపరంగా అలాంటి పార్టీలతో పొత్తు పెట్టుకోనంత వరకు కూడా సరే తమ మద్దతు ఉంటుందంటూ కూడా సరే షరతులతో కూడినటువంటి ఒక ప్రకటన విడుదల చేయడం 5 మంది మద్దతు అయితే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల నుంచి అయితే లభించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి భారీగా కూడా సరే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే అయితే గవర్నర్ అయితే కలిసినప్పటికీ కూడా సరే గవర్నర్ నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ కూడా రాలేదు. ఆ యొక్క 118 మంది మ్యాజిక్ ఫిగర్ అయితే విజయ్ చూపించలేని పరిస్థితి అయితే కూడా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మరో 6 మంది అయితే అతనికి మద్దతు తెలపాల్సిన పరిస్థితి అయితే కూడా ఉంది. మరోవైపు ఏదైతే అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి అయితే మీటింగ్ లో కూడా సరే ఆ యొక్క టీవీకే పార్టీకి మద్దతు తెలపాలంటూ కూడా సరే అక్కడ ఉన్నటువంటి మెజార్టీగా ఉన్నటువంటి 35 మంది దాకా అయితే ఎమ్మెల్యేలు పట్టుబట్టినట్టుగా కనిపిస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా సరే విజయ్ టచ్ లోకి వెళ్తే మాత్రం ఊహించిన పరిణామం అయితే దారితీసే అవకాశం అయితే కూడా ఉంది. కాబట్టి ఏదైతే పొత్తు పార్టీ విలీనం చేయకుండానే కేవలం మద్దతు మాత్రమే ప్రకటించే విధంగా కూడా సరే చర్యలు చేపట్టాలనే ఆలోచనతో కూడా పళనిస్వామి కూడా ఆలోచించిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు అయితే కూడా ఎటువంటి స్పష్టత అయితే కూడా రాలేదు. అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి 35 మంది అయితే ఎమ్మెల్యేలు అయితే ఎవరు ఉన్నారో వీళ్ళందరూ కూడా అటు టీవీకే పార్టీకి మద్దతు తెలపాలంటూ కూడా సరే గట్టిగా పట్టుబట్టినట్టయితే కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే వీళ్ళందరూ కూడా 35 మంది కానీ ఖచ్చితంగా విజయ్ పార్టీకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే అక్కడ కానీ సపోర్ట్ చేయలేకపోతే మళ్ళీ సందిగ్ధంలో పడాల్సిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఒకవేళ న్యాయ నిపుణుల ద్వారా గవర్నర్ అయితే పరిశీలించి ఒకవేళ అయితే ఓకే కానీ ఇవాళ కానీ రేపు కానీ ప్రమాణ స్వీకారానికి కానీ అనుమతిస్తే మాత్రం ఖచ్చితంగా 14 నుంచి రోజుల్లో ఈ యొక్క బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికైతే విజయ్కి 112 అయితే బలం అయితే ఉంది. మరో 6 అయితే కూడా కావాల్సిన పరిస్థితి అంటే 118 స్థానాలకు సంబంధించి ఏదైతే ఉన్నారో వీరి యొక్క 6 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా కావాల్సిన పరిస్థితి. అట్లా లెఫ్ట్ పార్టీలకు సంబంధించి మద్దతు ఇవ్వబోమంటూ కూడా వచ్చినట్టు ప్రచారాల నేపథ్యంలో ఒకవేళ ప్రమాణ స్వీకారం చేస్తే మాత్రం ఆ యొక్క 14 రోజుల్లో కానీ ఆ యొక్క బల నిరూపణ చేయలేకపోతే మాత్రం మైనారిటీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ యొక్క నిర్ణయాలకు ఏదైతే ప్రవేశపెడతారో ఇవన్నీ కూడా సరే మళ్ళీ అటు అమలు కాలేని పరిస్థితుల్లో కూడా నిర్ణయాలు ఉంటాయి. అటు ఏదైతే తాను మళ్ళా దిగిపోవాల్సిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆచి చూసి కూడా అడుగులు వేసే దిశగా కూడా సరే అటే విజయ్ పార్టీ అయితే సంప్రదింపు జరుగుతుంది. అయితే ముందు నుంచి కూడా సరే అటే ఎన్నికలకు ముందు నుంచి కూడా అయితే టీవీకే పార్టీ అట్లా కాంగ్రెస్ పార్టీని అయితే తమతో పొత్తు పెట్టుకోవాల్సిందిగా ముందు నుంచి అయితే కోరిన పరిస్థితి అయితే ఉంది. అట్లా కేంద్రంలో ఉన్న పార్టీ ఆదేశాల మేరకు ఏదైతే అధికార పార్టీ అయినా డిఎంకేతో పొత్తు పెట్టుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఆ తర్వాత ఏదైతే ఎన్నికల్లో ఇప్పుడు ఓడిపోవడం అయితే ఇప్పుడు టీవీకే పార్టీకి అధికార పార్టీ మద్దతుకి ఏదైతే అధికార పార్టీ నుంచి విలీనం నుంచి బయట వచ్చి వీళ్ళకి మద్దతు ఇవ్వడం కూడా సరే అట్లా డిఎంకే పార్టీ కూడా సరే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా మాతో పొత్తు ధర్మాన్ని పాటించకుండా ఏదైతే ఇప్పుడు పొత్తు ధర్మంలో కాకుండా బయటికి వెళ్లి అధికార పార్టీగా ఉన్నటువంటి ఏదైతే వస్తుందో దాంతో పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా సరే ఆ యొక్క నేతలు కూడా సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా సరే అడుగు దూరంలో అయితే ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే విజయ్కి అయితే అడ్డంకులు అయితే తప్పడం లేదు.
లేదు. ఎట్టకేలకు కూడా సరే కావాల్సినటువంటి 10 మందిని కూడగొట్టుకోవడంలో అటు ఊహాగానాలు అయితే చాలా వస్తున్నాయి. విజయ్ పార్టీకి సంబంధించి ఇప్పటికే 35 మంది అయితే అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి నేతలు టచ్ లో ఉన్నారు. అదే విధంగా మద్దతు తెలిపే విధంగా కూడా సరే చర్యలు చేసుకునే విధంగా ఒత్తిడి చేస్తున్నటువంటి అయితే పళనిస్వామి మీద అయితే అండి చెప్తున్న పరిస్థితుల్లో ఎట్టకేలకు కూడా ఒక స్పష్టత లేని పార్టీ పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే చిన్న పార్టీల నుంచి అయితే మద్దతు వస్తుంది అనేసి కూడా భావించిన నేపథ్యంలో అటు వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వీళ్ళ దగ్గర నుంచి కూడా మద్దతు దొరకన పరిస్థితి అయితే కూడా ఏర్పడుతుంది. తాత్కాలికంగా కూడా సరే విజయ్ ప్రమాణ స్వీకారానికి అయితే బ్రేకులు పడిందైతే చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా సరే బలం కోసం విజయ్ తీవ్రంగా అయితే అటు ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది అయినప్పుడు కూడా సరే అది పెద్ద రాష్ట్రంలోనే అతి పెద్ద పార్టీగా వస్తే టీవీకే పార్టీ గిరినాథ్ మనకున్నటువంటి లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారంగా అయితే కనుక మీరు అన్నట్లు ముస్లిం లీగ్ అయితే కనుక మేము డిఎంకేతోనే కంటిన్యూ అవుతాము, వారితోనే సెయిల్ అవుతామని చెప్పేసి చెప్పింది. వారికి కూడా 2 గెలిచారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ సిపిఐ సిపిఎం వరకు వచ్చేసరికి లెఫ్ట్ పార్టీస్ ఈ మొత్తం డిఎంకే అలయన్స్లో భాగంగా కాంగ్రెస్తో పాటుగా పోటీ చేసినా కానీ పోస్ట్ పోల్ తర్వాత ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఉన్న పరిస్థితుల్లో మతతత్వ పార్టీలని దూరం పెట్టాలని కాంగ్రెస్ తీసుకున్నటువంటి స్టాండ్నే ఎప్పుడూ కూడా పఠించేటటువంటి ఒక మంత్రంగా పఠించేటటువంటి సిపిఐ సిపిఎం పార్టీస్ ఖచ్చితంగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని బలపరుస్తూ కాంగ్రెస్తో పాటుగా టీవీకే విజయ్కే మద్దతు తెలిపే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. అయితే ఫార్మల్గా ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. వారు చెప్పింది ఏంటంటే వారి యొక్క శాసనసభాపక్ష సమావేశం జరిగిన తర్వాత పార్టీ యొక్క హైకమాండ్తో మాట్లాడి ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే ఖచ్చితంగా సిపిఐ సిపిఎం వాళ్ళకిద్దరు వీళ్ళకిద్దరు మొత్తం నలుగురు ప్లస్ 5 ప్లస్ 107 మొత్తం కలిపి 116 వరకు వస్తుంది. ఇంకా ఒక 2 సభ్యుల మద్దతు అవసరం పడుతుంది. అయితే మిగిలిన వాళ్ళకు కూడా ఆయన విజ్ఞప్తి చేశాడు టీవీకే విజయ్ మద్దతు కోసం అని చెప్పేసి. మరో 2 మద్దతు లభించడం పెద్ద టైం ఏం పట్టదు. కాకపోతే మీరు అంటున్నట్టుగా వామపక్షాల్లో ముస్లిం లీగ్నే ఇక్కడ సెపరేట్ చేయాలి. ముస్లిం లీగ్ మాత్రం డిఎంకేకే మద్దతుని ప్రకటించింది. టీవీకే విజయ్ వైపు వారు మొగ్గు చూపటం లేదు. కానీ సిపిఎఫ్ సిపిఎం మాత్రం ఇప్పటివరకు తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు. బట్ మోస్ట్లీ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా టీవీకే విజయ్ విజ్ఞప్తి మేరకు టీవీకే విజయ్కే మద్దతు తెలుపుతాయని చెప్పేసి వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా మీ దగ్గర ఇంకా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకంటే మతతత్వ పార్టీలకు ఏదైతే మద్దతు ఇవ్వబోమంటూ కూడా చేసినటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా అంటే వామపక్షాలు అయితే ఈ నెల 9న జరిగేటువంటి ఏదైతే తమ పార్టీకి సంబంధించినటువంటి అయితే మీటింగ్ లో తేల్చుకొని అధికారులతో అయితే ఒక పార్టీ లీడర్స్ తో మాట్లాడుతూ తమ అభిప్రాయాలు తెలియజేస్తామంటూ కూడా సరే చెప్పడం జరిగింది. ఒక పక్క అటు ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలకు సంబంధించి అటు ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి యొక్క పార్టీలకు 2 స్థానాల్లో రావడం, అటు వామపక్షాలు గెలవడం, వీళ్ళందరి మద్దతు కూడుకున్నప్పుడు కూడా సరే మరో ఒక 2 మద్దతు అయితే కూడా అవసరమైతుంది. ఎట్టకేలు కూడా సరే విజయ్ అయితే ఒకటే చెప్తున్నాడు, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తాను బలం నిరూపించుకోగలుగుతాను. ఎందుకంటే ఒకసారిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా మద్దతు అయితే లభిస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో నాకు 14 రోజులు గడువు కావాలి, కాబట్టి అప్పుడు నేను బల పరీక్షకి సిద్ధంగా ఉంటాను అంటూ కూడా చెప్పిన పరిస్థితుల్లో వామపక్షాలు అయితే ఇవాళ 9 జరుగుతున్నటువంటి ఒక సమావేశంలో తమ అభిప్రాయాలు వెల్లడిస్తామని చెప్పుకోవడం. మరోవైపు ఏదైతే ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే ఇప్పటికే డిఎంకేతో అట్లా పొత్తులో ఉన్న పరిస్థితి ఉంది. అయితే డిఎంకే ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి డిఎంకే మాత్రం పొత్తు ధర్మాన్ని మరిచి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మమ్మల్ని దూరం పెడుతుంది, అధికార పార్టీ టీవీకే బలపడుతున్న నేపథ్యంలో వాళ్ళతో వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా సరే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఎట్టకేలు కూడా సరే ప్రమాణ స్వీకారం అయితే చేసే విధంగా సరే చర్యలు చేపడుతున్నారు. రేపు ప్రమాణ స్వీకారం చేసే విధంగా కూడా సరే ఇప్పటికే విజయ్ ముహూర్తం కూడా పెట్టుకున్నట్టయితే కూడా తెలుస్తుంది. అయితే విజయ్ పెట్టుకున్నటువంటి ముహూర్తం టైంలో ప్రమాణ స్వీకారం చేయగలుగుతారా, లేకపోతే ఇవాళ రేపు చూసి రేపు ఏమైనా గవర్నర్ నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే మాత్రం ఎల్లుండి చేసే విధంగా అయితే ఉంది. అయితే ఈ ప్రమాణ స్వీకారం కోసం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీని అదే ముఖ్య నాయకులను కూడా సరే ఆహ్వానం పలికినట్టయితే కూడా సమాచారం అయితే ఉంది. మరోవైపు ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి కూడా జోరుగా అయితే కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి అయితే ఉదయం 10 గంటల నుంచి 15 నిమిషాల మధ్య కూడా ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి కూడా ముహూర్తం ఖరారు చేశారు. చెన్నై సిటీలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం కూడా జోరుగా ఏర్పాటు అయితే సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క స్టేడియంలో 5,000 మందితో కూర్చుకునే విధంగా సరే సీట్లు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మరోవైపు ఈ యొక్క అయితే ప్రమాణ స్వీకారం జరగబోతున్న తరుణంలో అలాగే గిరినాథ్ ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే జనరల్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం గవర్నర్ ఆహ్వానించడం అనేది ఆనవాయితీ. కానీ ఇక్కడ గవర్నర్ ఆ పని చేయకపోగా గవర్నర్ను అప్రోచ్ అయినటువంటి విజయ్కి
మీరు మొత్తం 118 మంది సభ్యుల యొక్క మద్దతుతో నా దగ్గరికి రావాలని చెప్పేసి ఈ లోపలనే మీరు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏ రకంగా ఏర్పాట్లు చేసుకుంటారని క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్న నేపథ్యంలో జనరల్గా గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలని అనేక రాష్ట్ర ప్రభుత్వాలను ఈవెన్ గతంలో కూడా దీనికి ముందు స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే ప్రభుత్వాన్ని అనేక అంశాల్లో ఇబ్బంది పెట్టడం చూసాము. అటు కేరళలో గవర్నర్ వ్యవస్థ ఏ రకంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇదంతా కూడా గవర్నర్ వ్యవస్థల్ని కేంద్రం నియమిస్తుంది కాబట్టి వారంతా కూడా కొద్దిగా బీజేపీ భావజాలంతో ఉంటారు కాబట్టి వారు గవర్నర్లుగా రాజ్యాంగపరమైన పొజిషన్లో ఉండి కూడా తమ పదవుల్ని అలాగే తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అన్న అపవాదు ఎలాగూ ఉంది. దానికి ఇప్పుడు నిజం చేస్తూ ఈ రకమైనటువంటి డిలేని ఇప్పుడు ఈ లేటెస్ట్గా తమిళనాడు గవర్నర్ ఆ రకంగా ప్రవర్తిస్తున్నాడని అనుకోవచ్చు. ఆ రకమైన ఫీలర్స్ కానీ ఆ రకమైన డిస్కషన్ కానీ టాక్ కానీ ఏమైనా వినబడుతుందా? ఎందుకంటే గవర్నర్లందరినీ కూడా సరే కేంద్రం నిర్వహిస్తుంది కాబట్టి అట కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఎప్పటి నుంచో కూడా సరే తమిళనాడులో పాగా వేయాలనేసి బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ దిశగానే అన్నా డిఎంకేతో కూడా పొత్తు కుదుర్చుకునే పరిస్థితి అయితే ఉంది. ఎట్టకేలకు ఏదైతే విజయ్కి సంబంధించి అట ఎన్నికల ప్రచారం ముందు అధికార పార్టీ డిఎంకే అట బీజేపీ పార్టీ నేతలు కూడా సరే తమ కుటుంబ విషయాల్లో అంటే విజయ్కి సంబంధించిన భారీ విషయంలో కావచ్చు, తన సన్నిహితంగా ఉన్నట్టు త్రిషా విషయంలో కూడా సరే తీవ్ర దుమారమే లేగింది. పెద్ద స్థాయిలో కూడా సరే చర్చలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నేతలు కూడా సరే త్రిషా ఇంటి ముందు పోయి బయట రావాలంటూ కూడా సరే నిరసనలు చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి. అంటే బీజేపీ ఖచ్చితంగా అక్కడ పాగా వేసి అంటే ఇప్పటికే విజయ్తో కూడా కలవడానికి కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్క రిజల్ట్స్ వచ్చిన తరంలో అటు బీజేపీకి సంబంధించిన నేతలు కూడా సరే విజయ్కి టచ్ లో వచ్చిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఆ సమయంలో విజయ్కి సంబంధించిన తండ్రి మాత్రం అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అయితే తమకు మద్దతు తెలపాలంటూ కూడా కోరడం అయితే విజయ్ తండ్రి అయితే చేసిన పరిస్థితి అయితే అంటే ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ అయితే ముందు ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ రాలేదు కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ పరిధిలో ఏదైతే ఉంటాయో ఆ అంశాల పరిధిలో విజయ్ ప్రమాణ స్వీకారం చేయాలంటే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ 118 అయితే అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 112 అయితే ప్రస్తుతం విజయ్కి అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి 5 అదేవిధంగా విజయ్ పార్టీకి వచ్చినటువంటి 108 స్థానాల్లో 12 అయితే ఉంది. అయితే మిగిలిన స్థానాల్లో కూడా భర్తీ చేసేంత కూడా సరే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా మరి ఎవరా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. నాయ నిపుణుల సలహాలు తీసుకొని అటు ఏదైతే గవర్నర్ గా ఏదైతే అధికారం కానీ ఇస్తే ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వాలని గవర్నర్ ఏదైతే విజయ్ కోరాడో ఈ నేపథ్యంలో కూడా సరే అట ప్రమాణ స్వీకారం చేయకుండా కొంచెం ఒక రకంగా ఇబ్బంది పెట్టే విధంగా కూడా సరే అట కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అడుగులు కూడా వేస్తున్నట్టు కూడా అయితే కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ బీజేపీ అయితే గవర్నర్ అయితే కేంద్ర పరిధిలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఒక మ్యాజిక్ ఫిగర్ చూపించిన అనంతరం కూడా ప్రమాణ స్వీకారం చేయాలని కోరే అవకాశం ఉంది. అయితే విజయ్కి అయితే మాత్రం ఒకటే ధైర్యం, ఎందుకంటే ఆల్రెడీ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడింది. ఖచ్చితంగా తను పిలిస్తే మిగతా పార్టీలు కూడా వచ్చి మద్దతు తెలిపేదానికి అవకాశాలు ఇప్పటికే అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఆ పార్టీలో సంబంధించినటువంటి 35 మంది ఎమ్మెల్యేలు కూడా విజయ్ పక్కన ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఖచ్చితంగా అట పళనిస్వామితో అయితే జరిగినటువంటి మీటింగ్ లో కూడా ఇదే తేల్చి చెప్పిన పరిస్థితి అయితే తమ విజయ్కి మద్దతు వెళ్దామంటూ కూడా లేకపోని పక్షంలో విజయ్ పార్టీకి వెళ్తే వెళ్ళిపోతారనేటువంటి ఒక స్థాయిలో కూడా సరే సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో చర్చ అయితే జరిగింది. అయితే ఏదైతే వీళ్ళందరినీ పోగొట్టబడుతుంటే విజయ్కి మద్దతు తెలిస్తే ఏ విధంగా ఉంటుంది అనే దాంట్లో కూడా సరే పళనిస్వామి ఆదేశంగా కూడా సరే అట చర్చలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించిన ఒక నేత కూడా అట అన్నా డిఎంకే సంబంధించిన నేతలతో కూడా సరే సంప్రదింపులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనా కూడా సరే ఖచ్చితంగా విజయ్ అయితే అక్కడ ఒక పెద్ద లార్జెస్ట్ పార్టీగా ఏర్పాటు చేశారు. అయితే ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి అయితే గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ డిఎంకే అన్నా డిఎంకే వీళ్ళిద్దరూ కలిసినా కానీ ప్రభుత్వమే ఖచ్చితంగా ఏర్పాటు చేయలేరు కాబట్టి ఖచ్చితంగా 108 స్థానాల్లో గెలిచినట్టు విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా సరే అడుగులు ముందుకేస్తున్నారు. అదే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి పొత్తు ధర్మంలో భాగంగా అయితే కాంగ్రెస్ పార్టీ అయితే డిఎంకే మద్దతు ఇచ్చిందో వాళ్ళు ఉపసంహరించుకోవడంతో 5 స్థానాలు అక్కడ డిఎంకేకి తగ్గడం టీవీకేకి ఇప్పుడు బలపరచడం జరిగింది. మొత్తం మీద అయితే ఇవాళ రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ ఒక క్లారిటీ ఒక స్పష్టత అయితే కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే గవర్నర్ నుంచి అయితే విజయ్ అయితే కొద్దిసేపటి క్రితం కూడా సాయంత్రం ఏదైతే గవర్నర్ అయితే కలిశారో గవర్నర్ నుంచి కూడా కన్విన్స్ చేయలేని పరిస్థితుల్లో ఆయన బయట వచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఎందుకంటే 118 మంది బలం నిరూపణ చేసిన తర్వాత చేసుకోవాల్సినటువంటి కూడా చెప్పినట్లయితే కూడా సమాచారం అందుతున్న పరిస్థితుల్లో గవర్నర్ నుంచి మళ్ళీ ఏదైతే నాయ నిపుణుల ద్వారా గవర్నర్ ఇప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారో ఆ దిశగా కూడా సరే
ముందుకు వెళ్లి గవర్నర్ తో మాట్లాడిన అనంతరం కూడా సరే ఆ యొక్క నాయకులతో మాట్లాడినట్ట తర్వాత గవర్నర్ గాని ఇవాళ రాత్రికి గ్రీన్ సిగ్నల్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా రేపు అనుకున్న విధంగా సరే ఉదయం 11-15 నిమిషాల ప్రాంతంలో విజయ్ ఏదైతే ప్రమాణ స్వీకారం అయితే చేసేదానికి అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేస్తున్న పరిస్థితి అయితే అటు అధికార యంత్రాంగాన్ని కూడా సరే ఆదేశాలు ఆ దిశగా కూడా సరే విజయ్ నుంచి ఆదేశాలు వేరే పరిస్థితి అయితే ఉంది. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా బలం నిరూపణ చేసుకోగలుగుతాడు కాబట్టి 14 రోజు గడువైన పరిస్థితి ఉంది. అటు కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఏదైతే విజయ్ అయితే మద్దతు కూడా తెలపలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా విజయ్ ని ఒక రకంగా ఎరకాటం బట్టి కొంచెం కన్ఫ్యూజన్ సృష్టించి విజయ్ ని కొంచెం డ్యామేజ్ చేసే విధంగా కూడా సరే అట్లా ఆ కేంద్రం సంబంధించిన నేతలు కూడా అట్లా గవర్నర్ దగ్గర మాట్లాడుతున్నారంటే అట్లా సంబంధించిన టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఏదేమైనప్పటికీ కానీ రేపు కానీ మాత్రం ఖచ్చితంగా గవర్నర్ నుంచి ఒక స్పష్టత ఆదేశాలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రమాణ స్వీకారం చేస్తారు. లేదు ఈ లోపల కూడా మిగతా పార్టీలకు సంబంధించినటువంటి అటు వామపక్షాల నుంచి ఏదైతే 9 జరగాల్సిన మీటింగ్ కావచ్చు అటు మిగతా పార్టీలు ఏదైతే ఉన్న వాళ్ళని కూడా మద్దతు కోరే అవకాశాలు అయితే కలిసాయి. అయితే ఒకటైతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కూడా మద్దతు తెలిపినప్పుడు కూడా సరే అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలతో ఎవరితైనా మద్దతు ఏదైతే కోరినప్పుడు కూడా కేవలం అయితే తను ముఖ్యమంత్రిగా కూర్చోవడానికి మాత్రం మద్దతు అయితే స్వీకరిస్తారు. ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీలు అక్కడ ఉన్నటువంటి పార్టీల్లో ఇప్పటి వరకు కూడా సరే ఎవరికి కేబినెట్ స్థాయిలో కూడా సరే ఎటువంటి సీట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి విజయ్ ఏ విధంగా సరే వాళ్ళకి ఏమన్నా మద్దతు తెలిపితే మాత్రం కేబినెట్ లో చోటు ఇస్తారా అది కూడా వేచి చూడాలి. అయితే గవర్నర్ దగ్గరికి వెళ్తున్నట్టు విజయ్ మాత్రం 20 మంది సభ్యుల పేర్లు కూడా సరే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మంత్రివర్గానికి సంబంధించి 20 పేర్లు కూడా సరే ఒక లిస్టు కూడా తీసుకుని వెళ్ళి గవర్నర్కి అయితే అందజేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అలాగే గిరినాథ్, వాట్ అబౌట్ అన్నాడీఎంకే? ఏఐడిఎంకేలో దాదాపుగా ఒక 30 మంది ఎమ్మెల్యేలు టీవీకే విజయ్కి మద్దతు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నట్లుగా అర్థమవుతుంది. అయితే వారి నాయకుడు ఈపీఎస్ పళనిస్వామి మాత్రం దానికి సుముఖంగా లేడని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో విజయ్కి గనక సిపిఎం మద్దతు ఇచ్చినా మరో 2 సభ్యులు మద్దతు అవసరం పడుతుంది కాబట్టి అన్నాడీఎంకే వైపుకి ఏమన్నా వాళ్ళు లేదంటే కనుక అన్నాడీఎంకేని వదిలి వాళ్ళు ఒక చీలికగా విజయ్ వైపు మొగ్గే అవకాశం ఎంతవరకు ఉంది? విజయ్ ఎట్లాగో అన్నాడీఎంకే మద్దతు కోరే అవకాశం లేదు. ఆల్రెడీ ఆ కండిషన్ మీద ఆల్రెడీ కాంగ్రెస్ సపోర్ట్ లెటర్ ఇచ్చింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొందరు ఎమ్మెల్యేలు కోరుకుంటున్నట్టుగా ఏఐడిఎంకేలో ఉన్న ఆ ఎమ్మెల్యేలు కనుక ఏఐడిఎంకేని వదిలి బయటకు రావడం కానీ లేకపోతే ఒక చీలికగా ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఏమన్నా బయటకు వచ్చి విజయ్కి మద్దతు తెలిపే అవకాశం ఏమైనా కనబడుతుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని విజయ్ గవర్నర్ను ఒక 14 రోజుల పాటు బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అడిగినట్లు అర్థం చేసుకోవచ్చా? ఆ అవకాశాన్ని ఇవ్వకుండా విజయ్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి గవర్నర్ ఇమ్మీడియట్గా లార్జెస్ట్ సింగిల్ పార్టీని ఇన్వైట్ చేస్తూ ఉన్న ఆనవాయితీని బ్రేక్ చేస్తూ ఆయన ఈ ఆలస్యాన్ని కొనసాగించేటట్టుగా దీంట్లో భాగంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనే ఒక ఎత్తుగడ కూడా ఏమైనా కనపడుతుందా ఢిల్లీ ఆదేశాల మేరకు? ఖచ్చితంగా, ఎందుకంటే విజయ్కి సంబంధించి ఏదైతే ఇప్పటికే మద్దతు కూడగొట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఆ దిశగా కూడా సరే అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి నేతలు ఏదైతే 35 మంది కూడా సరే విజయ్ వైపు అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ విషయాన్ని ఒక పార్టీకి సంబంధించినటువంటి అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సమావేశంలో కూడా సరే చెప్పిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా ఈ యొక్క 35 మంది కూడా విజయ్కి మద్దతు తెలుపుతామంటూ ఒక అధినాయకుడు అయినటువంటి పళనిస్వామి చెప్పడం, పళనిస్వామి అయితే మాత్రం ఖచ్చితంగా దాని మీద ససేమిరా అనడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు కూడా సరే దాని మీద ఆలోచనలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేత ఒకరు వెళ్ళారనేసి కూడా సమాచారం అయితే అందుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా, ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే క్రమంలో కూడా ఒక షరతులతో కూడినటువంటి ఏదైతే మద్దతు తెలుపుతామని చెప్పింది. మతవత్వ పార్టీలతో మాత్రం ఖచ్చితంగా పొత్తు పెట్టుకోకూడదు, పెట్టుకుంటే మాత్రం తమ మద్దతు ఉపసంహరించుకుంటామని క్లియర్‌కట్‌గా చెప్పింది. కాబట్టి అన్నాడీఎంకే నుంచి మాత్రం ఖచ్చితంగా ఆ విజయ్ అయితే అక్కడ వాళ్ళని కోరే పరిస్థితి అయితే కనపడలేదు. అయితే నేరుగా అంటే సొంతంగా మాత్రం విజయ్ మీద అయితే అభిప్రాయంతో కానీ లేకపోతే విజయ్ సపోర్ట్ చేయాలనేసి ఒక ధీమాతో మాత్రం వాళ్ళు కానీ మద్దతు తెలిపితే మాత్రం అక్కడ ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అట ఒక పార్టీలో ఉండి మరో పార్టీకి మద్దతు తెలపడం అంటే అది కొంచెం కన్ఫ్యూజన్ వాతావరణం. ఆ స్థాయిలో కూడా సరే చర్చలు జరగాల్సిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అన్నాడీఎంకేకి సంబంధించిన 35 మంది మా నేతలు మాత్రం విజయ్కి మాత్రం పర్సనల్ గా కానీ సపోర్ట్ చేస్తే మాత్రం అంటే ఒక లార్జెస్ట్ పార్టీతో పాటు అయితే కావాల్సినటువంటి 118 అయితే స్థానాలు అయితే మెజార్టీ అయితే కావాల్సినటువంటి ఉందో దానికి ఈ 35 కలగైతే మాత్రం దాదాపు 140 పైచీలకు మెజారిటీతో కూడా సరే ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే
దానికి సంబంధించినటువంటి విజయ్ ఇప్పటి వరకు కూడా సరే ఎటువంటి స్పష్టత రాలేదు. అదే విధంగా విజయ్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ నుంచి ఎటువంటి స్పష్టత లేదు. అదే విధంగా అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి పళనిస్వామికి సంబంధించినటువంటి కేడర్ నుంచి కూడా ఎటువంటి స్పష్టత లేదు. అంటే ఇవన్నీ కూడా సరే కేవలం ఊహాగానాలు మాత్రమే నిలుస్తున్నాయి. అయితే లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే గెలిచారో వాళ్ళు సపోర్ట్ ఏ విధంగా చేయాలి, తమ అయితే పార్టీ కార్యాలయంలో జరిగేటువంటి ఈ నెల 9 జరిగినటువంటి ఒక సమావేశంలో ఆ నిర్ణయం తీసుకొని మా మద్దతు తెలియజేస్తామంటూ కూడా సరే చెప్పడం జరిగింది. అయితే డిఎంకేతో పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్, ఆ లెఫ్ట్ పార్టీలు, మైనారిటీకి సంబంధించినటువంటి అటు సిపిఐ పార్టీలు వీళ్ళందరూ కూడా సరే విడివిడిగా ఏదైతే కూటమిలో భాగంగా అయితే గెలుపొందారో వీళ్ళందరూ కూడా సరే మద్దతు అయితే కూడా విజయ్కి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి విజయ్ కూడా అంటే వీళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. కాబట్టి వెంటనే ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తే మాత్రం ఆ దిశగా కూడా సరే అందరి మద్దతు కూడా లభిస్తుంది. కాబట్టి విజయ్ ఏదైతే 8 మంది తనతో పాటు ఏదైతే గెలుపొందారో ఒక్క స్థానానికి విజయ్ రాజీనామా చేయడంతో ఒక ప్రాంతం నుంచి మరో వీళ్ళు 5 మంది కూడా రావడం వల్ల మొత్తం 112కి అయితే ఈ యొక్క సంఖ్య చేరిన పరిస్థితుల్లోనే విజయ్ గవర్నర్ కలిశారు. గవర్నర్ కన్విన్స్ అయితే చేయలేకపోయిన పరిస్థితుల్లో అటు వెనుదిరిగిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఖచ్చితంగా న్యాయపరంగా కూడా సరే గవర్నరు తమకు సంబంధించినటువంటి అడ్వకేట్ల ద్వారా కూడా న్యాయ సలహాలు తీసుకొని ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానానికి తెలియజేస్తామంటూ కూడా చెప్పడంతో ఎట్ట తిరిగి అట గవర్నర్ దగ్గర నుంచి వెనుదిరిగినటువంటి విజయ్ ఆ దిశగా కూడా సరే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అట రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో ఇప్పటికే అటు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన నేతలు ఒక పక్క టచ్ లో ఉన్నారనేసి కూడా ఊహాగానాలు అయితే అందుతున్న పరిస్థితుల్లో అన్నాడీఎంకే అయితే ఖచ్చితంగా విజయ్ మద్దతు కోరరు. ఎందుకంటే ఈ 5 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మద్దతు కావాలంటే మద్దతత్వ పార్టీలతో అయితే పొత్తు పెట్టుకోకుండా ఉంటేనే తమ మద్దతు ఇస్తామనేసి ఇప్పటికే షరతులతో కూడినటువంటి మద్దతు తెలిపినప్పుడు నేపథ్యంలో ఖచ్చితంగా విజయ్ అయితే అడగడు. మిగతా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ మద్దతు అయితే లభిస్తే మాత్రం అటు గవర్నర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేర్లతో పాటు కావాల్సినటువంటి బల నిరూపణ కూడా ఆ పేపర్స్ అయితే సబ్మిట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా అయితే ఇవాళ రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ గవర్నర్ బంగ్లా నుంచి ఒక స్వచ్ఛతమైనటువంటి ఆదేశాలు అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి చకచక అయితే ఒక పక్క చెన్నైలో ఉన్నటువంటి యొక్క ప్రమాణ స్వీకారానికి ఏదైతే చేయాల్సిన పరిస్థితుల్లో అటు ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఏదో స్టేడియంలో కూడా ప్రమాణ స్వీకారం చురుగ్గా అయితే సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 2 నుంచి 3 దశల్లో భారీ గేట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పాసులు కూడా సరే ఇష్యూ చేస్తున్న పరిస్థితి. ఎంట్రీ ఏదైతే సినీ నటుడిగా ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది ఫ్యాన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా భద్రత పరంగా సరే పర్యవేక్షిస్తున్నారు పోలీసు అధికారులు. అయితే కేవలం పాసులు ఉన్న వ్యక్తులు మాత్రం అయితే లోపలికి అనుమతించే విధంగా, పాసులు లేని వ్యక్తుల్ని రావద్దండి, ఖచ్చితంగా స్క్రీన్ల మీద చూసుకోవాల్సిన విధంగా కూడా సరే అట్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తుంది. ఒకవైపు మాస్ లీడర్, మరోవైపు అట్లా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ శాతంలో ఉండటం, ఎక్కువ శాతం ఆ పార్టీ సీట్లు గెలిపోవడంతో పెద్ద స్థాయిలో కూడా సరే ఆ స్థాయిలోనే అట్లా అధికారులతో పాటు ఏదైతే విఐపి ఏదైతే ప్రముఖులందరూ కూడా సరే పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సరే ఇన్విటేషన్లు అయితే ఇప్పటికే చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే అట్లా కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కూడా సరే పెద్ద స్థాయి నేతలు కూడా అటు వస్తుండటం, అట్లా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా సరే ఆహ్వానం పంపిన పరిస్థితి. అదేవిధంగా కురేక్ కూడా ఆహ్వానం పలికిన నేపథ్యంలో వీరందరూ వచ్చే నేపథ్యంలో ఆ స్థాయిలో కూడా సరే ఇక ఏర్పాట్లు అయితే కూడా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అయితే ప్రమాణ స్వీకారానికి జోరుగా ఒక పక్క పనులైతే చకచకా జరుగుతున్నాయి. అయితే విజయ్ అయితే 7వ తేదీ 10 గంటల నుంచి 11:15 నిమిషాల మధ్య అయితే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం అయితే ఇప్పటికే ఖరారు చేసిన నేపథ్యంలో ఒకవేళ రేపు ఇది కానీ రేపు ఈ టైం వరకు కూడా సరే ఇవాళ అర్ధరాత్రి రాకపోతే మాత్రం ఖచ్చితంగా రేపు ప్రమాణ స్వీకారం వాయిదా పడేయాల్సి అవుతుంది. తిరిగితే ఎల్లుండి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేదు ఈ యొక్క పరిస్థితుల నేపథ్యంలో బల నిరూపణకు తమకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118కి సంబంధించినటువంటి సీట్లు తీసుకొని తర్వాత నేరుగా గవర్నర్లు కలుస్తారా, లేకపోతే గవర్నర్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత అయితే ఆ దిశగా కూడా సరే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటారు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఒక విచిత్రమైనటువంటి ఏదైతే ఎన్నికల్లో ఏదైతే త్రిముఖ పోటీ ఏ విధంగా ఏర్పడిందో తమిళనాడులో కూడా సరే ఇట్లా ప్రమాణ స్వీకారం చేయాలంటే కూడా సరే ఒక విచిత్రమైన పరిస్థితి కూడా ఏర్పాటు పరిస్థితి. అడుగు దూరంలో విజయ్ ఏదైతే ప్రమాణ స్వీకారానికి సీఎం కుర్చీకి దూరంలో ఉన్న పరిస్థితి. రెండో పార్టీగా ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్ష హోదా పాటించాల్సినటువంటి డిఎంకే పార్టీ ఏదైతే ఉందో అట్లా ఆ స్టాలిన్ అయితే ఓడిపోవడంతో అట్లా ప్రతిపక్ష హోదా నాయకుడు కూడా సరే లేకుండా పోయింది. తన తనయుడైనటువంటి ఏదైతే ఉన్నటువంటి స్టాలిన్ కొడుకుని కూడా అతను ప్రతిపక్ష నేత హోదాగా కూడా సరే పక్ష నేతగా కూడా సరే నిన్న ఎన్నుకోవడం జరిగింది. మరోవైపు అన్నా డిఎంకే అటు ఆ బీజేపీతో పొట్టు పెట్టుకున్నటువంటి పార్టీ 3వ స్థానానికి మిగిలిపోయిన పరిస్థితి. త్రిముఖ పోటీ ఏ విధంగా ఉందో ఇట అధికారం చేపట్టినప్పుడు కూడా సరే ఎవరికి స్పష్టమైనటువంటి మెజార్టీ తమిళులు ఇవ్వ నేపథ్యంలో మాత్రం అడుగు దూరంలో విజయ్ ఆగిపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం తమిళనాడులో ఉంది.